హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షారాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 4 to 5 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కకు పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా బగారాకు ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వాటినంతా మంచిగా ఈవెన్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక 5 minutes వరకు లో మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఆనియన్స్ అనేటివి మనకి ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మనం ముందుగా మెంతికూర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అది కూడా వేసేసుకొని అలాగే కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని కొద్దిగా టమాటా అంటే మనం ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని అందులో వేసేసుకొని టమాటా స్మూత్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే మనకి టమాటా అనేటివి కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కారం, అలాగే ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, సో ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకొని కొద్దిగా మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 minutes వరకు కుక్ చేసుకుంటే మనకి చింతపండు రసం కూడా మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ఎగ్స్కి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా స్పూన్తో ఘాట్లు పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా మనకి ఎగ్లో పడుతుంది. సో అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా చేసి ఒక్కొక్కటి ఈవెన్గా ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొరియాండర్ లీవ్స్ కూడా గార్నిష్ కోసం పైన వేసేసుకుంటే మనం ఇంకా ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లోకి కానీ రైస్లోకి కానీ తింటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పులుసు రెడీ. సో మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.